కుటుంబంలో ఆనందంగా ఉండండి, ధర్మాచరణలో మేము ఆనందంగా లేవా? బ్రహ్మాండంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎంత ఆనందంగా ఉన్నామంటే ఒక అపరెంట్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కూడా మమ్మల్ని ఏమి చేయవండి. మేము అంత ఆనందంగా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉన్నాం. కాబట్టి ఆనందం అంటే పైచాచికంగానే ఆనందించాలి అని కాదండి. ఆనందం అంటే మనకి మనసులో వచ్చింది చేయటం కాదండి. ఆనందము అంటే ధార్మికంగా ఉండటం, ఆనందము అంటే డిసిప్లిన్డ్ గా ఉండటం, ఆనందము అని అంటే సమాజానికి, దేశానికి, దైవానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండటమే నిజమైన ఆనందాన్ని మనకిస్తుంది. అనంతరం కూడా ఆ గోవుల్ని పోషించడంలో ఎంత సంతోషం ఉంది. పైగా అన్నిటిని మించి మీకు ఒక పరిమితిని అధిగమించడం గోవుల వల్లే సాధ్యం. అందరూ దేవాలయంలోకి వెళ్ళరు, అందరూ దేవాలయంలో స్వామికి అభిషేకం చేయించారు, అందరూ స్వామికి నైవేద్యం పెట్టరు. కానీ గోవు దగ్గరికి వెడితే మీరు గోవుకి గ్రాసం పెట్టారనుకోండి, భగవంతుడికి పెట్టినట్టని అంగీకరిస్తున్నారుగా. అది నేను చెప్పట్లా, భీష్మాచార్యుల వారే స్వయంగా చెప్పారు. గోవు పృష్ఠభాగమునందు ఉన్నది లక్ష్మి అని, మామూత్ర పురీషంబులు భామ నీకు నివాసంబగు అని, నువ్వు అందులో నెలకొని ఉండు, మా ఇంపుత కలగగ మాకున్నని గోవులు అడిగాయని, మూత్రపురీషములలో లక్ష్మీదేవి ఉందని, అందుకని గోశాలంటే లక్ష్మీ నివాస స్థానమని భీష్ముడే చెప్తే కాదనడానికి, అది పశువనడానికి మనం ఎవరం? భీష్ముడి కన్నా గొప్పవాళ్ళమా, వ్యాసుడి కన్నా గొప్పవాళ్ళమా ఇటువంటి తీర్మానాలు చెప్పడానికి?